మన ప్రభువును సంరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నందున్న మీ అందరికీ శుభాశీస్సులు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశం నిమిత్తము ఆదికాండ గ్రంథంలో మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. మనము దేవుని స్వరమును వినే అలవాటును అలవరుచుకోవాలని నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. అయితే దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు, కానీ ఎక్కువ మంది విశ్వాసులు ఆయన మాటను వినరు. ప్రతిరోజు బైబిల్ చదివేవారు కూడా దేవుని ఆలకించరు. బైబిల్ చదవడం దేవుని మాటలు వినడంతో సమానం కాదు. మీరు కథల పుస్తకాన్ని చదివినట్లు బైబిల్ చదవచ్చు, లేక రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లు దాన్ని అధ్యయనం చేయవచ్చు. అలా చేసి దేవుడు మీ హృదయంలో ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఎప్పుడూ వినకపోవచ్చు. ఇక్కడ మనం చూసే వేరొక విషయం ఏంటంటే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. మీరు దేవుడు మాట్లాడుట విన్న తర్వాత పరిశుద్ధాత్మ మీ పైన అల్లాడుటకు, అంటే మీలో పని చేయుటకు మీరు అనుమతించాలి. అప్పుడు మాత్రమే మీరు రూపాంతరము చెందుతారు. ఆరంభం నుండి పరిశుద్ధాత్మ దేవుని వాక్యముతో కలిసి పనిచేయడం మనము చూస్తాం. పరిశుద్ధాత్ముడు మరియు దేవుని వాక్యమును కలిసి పనిచేయటం ద్వారా అధ్వాన్నముగా ఉన్న ఆ భూమికి మార్పును, అందాన్ని తెచ్చింది. క్రైస్తవ లోకంలో ఈ రోజునున్న గొప్ప అవసరత సమతుల్యముగా నుండుట. అనేక మంది విశ్వాసులు దేవుని వాక్యము యొక్క అధ్యాయమునకు ప్రాధాన్యతను ఇస్తారు, కానీ పరిశుద్ధాత్మ పైన ఆధారపడడానికి అదే ప్రాధాన్యతను ఇవ్వరు. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే మీరు ఎండిన ఎముక వలె చచ్చిన స్థితిలో ఉంటారు. ఇతరులు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చి దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయటం వలన భావోద్రేకాలకు లోనై దారి తప్పిపోయి అది పరిశుద్ధాత్మ కార్యము అనుకుంటాం. కానీ దేవుని వాక్యమునే పట్టాలు తప్పిపోయిన ఒక రైలు బండి వలె వారు ఈలలు వేస్తూ ఎంతో శబ్దంతో చేస్తారు. వారు బురదలో ఇరుక్కుపోయి ఆత్మీయ అభివృద్ధి సాధించలేదు. ఎందుకంటే దేవుని వాక్యము వారిని నడిపించడానికి వారు అనుమతించరు. గనుక లేఖనాల యొక్క మొట్టమొదటి కలములోనే పరిపూర్ణమగుటకు దిద్దుబాటును, నీతి యందు శిక్షణను మనము పొందగలమని మనము చూడగలగాలి. అదే 1వ అధ్యాయం 4వ వచనంలో మనము దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని మనం చదువుతాం. ఈ విభజన 4వ దినమున మరలా జరిగింది. 1వ అధ్యాయం 12వ వచనంలో ఇది చాలా ముఖ్యమైన విషయము, అందుచేతనే ఇది మరలా చెప్పబడింది. దేవుడు వెలుగును సృష్టించినప్పుడు దానితో చీకటిని కలిసి ఉండుట ఆయన ఇష్టపడలేదు. అందుచేతనే ఆయన వాటిని వేరుపరిచెను. అనేక మంది విభజన అనేది అపవాది నుండి వస్తుందనుకుంటారు, కానీ ఇక్కడ మనం చదివేది ఏమిటంటే, విభజన చేసిన మొదటి వ్యక్తి దేవుడేనని, చీకటితో వెలుగునకు సహవాసం ఉండకూడదు. మన హృదయాల్లో వెలుగు వచ్చిన తర్వాత దేవుడు చేయగలిగే మొట్టమొదటి పని ఏంటంటే, చీకటి అంతటిని నుండి మనలను వేరు చేయడం. 2వ కొరింథీ 4 అధ్యాయం 5-6 వచనాల్లో ఈ వచనం కొన్ని విషయాలు మనం చూస్తాం. వెలుగు యొక్క సృష్టి పైన మనకు దేవుని వాక్యం ఉన్నది. ఇది దేవుని మహిమను గూర్చిన జ్ఞానము, యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు, మన హృదయములో ప్రకాశించుటకు, సమస్త చీకటి నుండి మనము వేరుపరుచుకొనుట యొక్క ఆవశ్యకత గురించి మనకు చెప్పబడింది. లోకంలో ఎంతో చీకటి ఉంది కనుక లోకమునకు సంబంధించినదేదియు మన హృదయాల్లో ఉండకూడదు. క్రైస్తవులు చీకటి నుండి వేరుగా ఉండకపోతే దాని ఫలితము గందరగోళమే. దేవుడు సూర్యుని, చంద్రుణ్ణి ఆకాశం మధ్యలో ఉంచినప్పుడు ఆయన మరలా చీకటి నుండి వెలుగును వేరు చేశాను. 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఈ 2 సందర్భాల్లో అది మంచిదని దేవుడు చూశాను అని మనము చదువుతాము. నీవు సమస్త చీకటి నుండి వేరుపరచబడినప్పుడు మాత్రమే అది మంచిది అని దేవుడు చెప్పగలడు, లేనిచో చెప్పలేడు. వెలుగును పొందుకున్న అనేక మంది తమ్మును తాము చీకటి నుండి వేరుపరుచుకోరు. అందుకనే వారి క్రైస్తవ జీవితంలో వారికి అనేక సమస్యలు ఉంటాయి. నరుడు 6వ దినమున సృష్టించబడింది. పశువులు, అడవి జంతువులు కూడా అదే దినమున ఆదామునకు ముందు సృష్టించబడింది. 24వ వచనంలో ఆ పశువులు మనిషి చేయబడిన మట్టి నుండే చేయబడింది. మనిషిని, నరును పశువులున్న స్థాయి నుండి పైకెత్తునది.
ఆ దేవుని ఆత్మ మాత్రమే. మనము దేవుని ఆత్మ ప్రకారం జీవించడం మానేస్తే మనం అతి త్వరలోనే పశువులు ఉన్న స్థాయికి దిగజారిపోతాం. మనము దీని నుండి నేర్చుకోగలం. దేవుని ఊపిరి లేకుండా మనిషికి విలువ లేదని నేర్పించడానికి దేవుడు మనిషిని మట్టి నుండి చేశాడు. దేవుడు 7వ దినమున విశ్రాంతి దినముగా ఉంచింది. అది దేవునికి 7వ దినమున కానీ మనిషికి మొదటి దినం. మనిషి 6వ దినము యొక్క చివరి భాగంలో సృష్టించబడ్డాడు గనుక అతని జీవితము యొక్క మొట్టమొదటి దినము విశ్రాంతి దినము. తద్వారా మనిషి దేవుని కొరకు పనిచేయబడుటకు వెళ్లే ముందు దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనిషికి నేర్పించాలనుకుంటున్నాడు. కానీ ఆదాము హవ్వ ఒకరోజు తమ దేవునితో సహవాసంలో గడిపిన తర్వాతే ఏదెను వనములో వారు పని చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఆదాము హవ్వ ఒకరోజు తమ దేవునితో సహవాసంలో గడిపిన తర్వాతే ఏదెను వనములో వారు పనిచేయాలి. మనిషి కొరకు అదే దేవుని క్రమము. మొదట సహవాసము, ఆ తర్వాత పరిచర్య. మొదటిగా దేవుడు ఉండాలి, ఆ తర్వాత దేవుని పని. ఆ క్రమమును మరిచిపోతే మనకు ప్రమాదమే. అందుకనే సబ్బాతు దినమును చాలా ఖచ్చితంగా గౌరవించమని దేవుడు ఇశ్రాయేలులకు నేర్పించాడు. ఈ రోజున దేవుని ప్రజలు జీవించడానికి విశ్రాంతి నిలిచి ఉన్నదని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:9 మనం చూస్తాం. 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదాముతో హవ్వతో చెప్తాడు ఈ మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్తాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం ఆదికాండం 1:28లో. వాళ్ళు దాన్ని ఎలా చేస్తారని ఆయన చూశాడంటే ఒక ప్రశ్నార్థకంగా మనం చూస్తే ఖచ్చితంగా లైంగిక సంబంధము కలిగి ఉండటం ద్వారానే లైంగిక ధర్మమును చేసింది దేవుడే. దాని ద్వారా పిల్లలను కనమని దేవుడు మనిషితో చెప్పాడు. దేవుడు చివరగా చాలా మంచిది అని పిలిచిన వాటిలో మనిషిలో ఉన్న లైంగిక ధైర్యం కూడా ఉంది. కనుక వివాహ బంధంలో లైంగిక సంబంధాన్ని దేవుడే స్వయంగా చాలా మంచిదని చెప్పాడు. వివాహ బంధం బయట లైంగిక సంబంధం చాలా చెడ్డది, కానీ దాని లోపల అది చాలా మంచిది. అనేక మంది క్రైస్తవులు వివాహ బంధంలో కూడా లైంగిక సంబంధం చెడ్డదని అనుకుంటారు గనుక వారు పెళ్లి చేసుకోకపోతే ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉండవచ్చని ఊహించుకుంటారు. ఇది లేఖానుసారమైనది కాదు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన అతనిని ఆశీర్వదించును. ఆదికాండ గ్రంథం 1:28లో మనం చూస్తాం. ఆయన అతనిని ఫలించమనే కాకుండా సమస్తమును తనకు లోపరుచుకొని సమస్తమును పరిపాలించమని చెప్పాడు. గనుక దేవుడు మనిషిని బానిసగా ఉండటం కాక పరిపాలించువాడిగా ఉండమని సృష్టించాడు. ఆదికాండంలో పరిపాలించువానిగా మనిషిని ఉండాలనేది దేవుని కోరికని మనం చదువుతాం. ప్రకటన గ్రంథంలో మనిషి జయించువాడిగా ఉండాలనేది దేవుని కోరికని మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 21:7వ వచనంలో మనం చూస్తాం ఈ విషయాలు. అది మనిషి పట్ల దేవునికి అసలు చిత్తము. ఆయన చివరకు తన ప్రణాళికను నెరవేర్చి జయించువారిగా మారే కొందరిని కనుగొను. నీవు సమస్తాన్ని పరిపాలించాలన్నది నీ పట్ల దేవుని ఉద్దేశం. నీ జీవితంలో పాపము పైన నీ కోపము, నీ దురాశలలో నీ భావోద్వేగాలపైన నీ పరిపాలించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు వాటన్నిటినీ నీ పాదముల క్రింద ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నీవు బానిసగా ఉండుటకు దేవుడు నిన్ను సృష్టించలేదు. నీవు జయించువాడిగా పరిపాలించువాడిగా ఉండాలని ఆయన నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించితేనే కానీ అది జరగదు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం ఈ విషయాన్ని. మొదటి అధ్యాయంలో మనము గమనిస్తే దేవుడు ప్రతిరోజు ఒక పనిని పరీక్షించి అది మంచిదని ధృవీకరించాడు. దేవుడు అలా 2వ రోజున చెప్పలేదు. ఎందుకంటే క్రిందకు పడద్రోయబడిన సాతాను 2వ ఆకాశము నివసించుటకు అనుమతి పొందాడు. మనము కూడా ప్రతిరోజు మన పనిని పరీక్షించడానికి అది మనకు అంగీకారముగా ఉన్నదా అని చూడటానికి దేవుణ్ణి అనుమతించాలి. 2వ అధ్యాయంలో నరుని సృష్టి గురించి మరికొన్ని వివరాలు ఇవ్వబడినాయి. దేవుడు నరునికి 3 వరాలు ఇచ్చినట్లు మనం చూస్తాం. ఒక వివాహ భాగస్వామి అంటే హవ్వ వంటిది, నివసించుటకు ఒక గృహము ఏదెను వనము, మరియు చేయడానికి ఒక పని తోటమాలి పని.
ఈ మూడింటిని అనేక మంది యవనస్తులు ఈ రోజున వెతుకుచున్నారు. దేవుడు ఈ మూడింటిని ఆదాముకి ఇవ్వడానికి ఆసక్తి చూపించాడు. ఈ రోజున ఈ మూడింటిని తన పిల్లలకి ఇవ్వాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆదాము దేవుణ్ణి వీటి కొరకు అడగవలసిన అవసరం కూడా రాలేదు. దేవుడే స్వయంగా ఆదాము యొక్క అవసరతను చూచి వాటిని అతనికి అనుగ్రహించాడు. ఒక వివాహ భాగస్వామి కొరకు, ఒక గృహము కొరకు, ఒక ఉద్యోగము కొరకు నీకున్న అవసరత దేవునికి తెలుసు. నీవు ఆయనతో నడిస్తే ఆయన వాటిని మరియు ఇతర అవసరతాలను తీరుస్తాడు. అధ్యాయము 11-12 వచనాల్లో ఏదెన్లో ఉన్న బంగారము శ్రేష్టమైనదని చెప్పబడింది. దేవుని సన్నిధిలో మాత్రమే బంగారం శ్రేష్టమైనది. ఆయనకు దూరంగా బంగారము ఒక ఉరి మరియు శాపంగా కూడా మారగలదు. 2వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుడు మృగాలను ఆదాము యొద్దకు తెచ్చానని మనం చదువుతాం. మరియు ఆదాము వాటికి పేర్లు పెట్టినని అప్పుడు మనము ఈ మాటలు చదువుతాం. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. ఆదాము ఈ జంతువులన్నీ ఒక భాగస్వామిని కలిగి ఉండుట చూచినప్పుడు వాటిలో ఒక దాన్ని తన భాగస్వామిగా కలిగి ఉండగలనా అని అనుకున్నాడని ఈ మాట సూచిస్తుంది. సింహమునకు ఒక భాగస్వామి ఉండెను, అలాగే ఏనుగుకు, పిల్లికి, అలా అన్నిటికీ భాగస్వామి ఉండేను. ఆదాము ఒక దాని తర్వాత ఒకటి వాటిని చూచి ఒక దాని తర్వాత ఒకటిగా వాటిని తిరస్కరించను, ఎందుకంటే అవి తన స్వభావమును కలిగి ఉండలేదు. ఆదాము వాటన్నిటినీ తిరస్కరించిన తర్వాత దేవుడు, సరే, నేను నీ కొరకు సాటి అయిన సహాయమును చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతనికి ఒక భార్యను చేసెను. దీనిని ఆత్మీయంగా ఇలా అన్వయించుకోవచ్చు. నీవు దేవుని బిడ్డవైతే వివాహ భాగస్వామి కొరకు చూస్తుంటే నీవు తిరిగి జన్మించినప్పుడు నీవు పొందుకున్న దైవ స్వభావము లేని కొంతమంది అందమైన అమ్మాయిలను లేక అందమైన పురుషులను నీ యొద్దకు రావడానికి దేవుడు మొదట అనుమతించవచ్చును. నీవు వారిలో ఒకరిని నీ భాగస్వామిగా ఎంచుకుంటావేమో అని వారి ద్వారా నిన్ను పరీక్షిస్తాడు. నీవు అలా ఎంచుకుంటే దేవుడు నీ కొరకు ఏర్పరచబడిన వ్యక్తిని నీవు కోల్పోతావు. దేవుణ్ణి ఘనపరిచి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:14లో ఈ విషయాలు చెప్తా ఉండేది. ఈ విషయాలను గ్రహించి ఆయన వాక్యానికి నీవు లోబడితే ఆయన అతి శ్రేష్టమైన దానిని నీకు ఇస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు 6 దినాల్లో ఇది మంచిది అని 6 మార్లు 1వ అధ్యాయం నుంచి 4-10, 1వ అధ్యాయం 4 వచనం 10వ వచనంలో 12, 18, 21, 25 వచనాలు చెప్పిన తర్వాత ఒకేసారి మంచిది కాదు 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. తరువాత హవ్వను చేసినప్పుడు అది చాలా మంచిది 1వ అధ్యాయం 31 వచనంలో చూస్తాం అని ఆయన అన్నాడు. సంతోషకరమైన వివాహ జీవితం కలిగిన దేవుని సృష్టిలో అంత తేడాను తీసుకొచ్చారు. చూడండి, 2వ అధ్యాయం 24లో వివాహస్తులందరూ లక్ష్యం ఉంచవలసిన ఒక మాటను చదువుతాం. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలని చెప్తుంది. అది ప్రధానంగా వారికి భౌతికంగా దూరంగా ఉండటానికి సూచించట్లేదు, కానీ వారిని అంటి పెట్టుకొని ఉండకూడదు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత తన తల్లిదండ్రుల కంటే తన భాగస్వామి ఎంతో ప్రాముఖ్యంగా ఉండాలని, వివాహమైన దంపతులు వారి కుటుంబ నిర్ణయాలను ఒకరితో ఒకరు తీసుకోవాలి, కానీ తల్లిదండ్రులతో సంప్రదించి కాదు. ఈ ముఖ్యమైన సందేశాన్ని వివాహమైన దంపతులందరికీ ప్రకటిస్తూ భారతదేశం అంతా తిరగాలని నేను ఆశిస్తున్నాను. వివాహమైన ప్రతి వ్యక్తి ఈ ఆజ్ఞకు లోబడితే మన దేశంలో మరెన్నో సంతోషకరమైన వివాహ బంధాలు ఉంటాయి. పాపము లోనికి రాకముందే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. చెప్పాలంటే మన కొరకు బైబిల్లో వ్రాయబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. లేఖనాల్లో దేవుడు దీనిని మొట్టమొదటిగా ఆజ్ఞగా ఎందుకు పెట్టాడు? ఎందుకంటే వివాహ బంధాన్ని నిర్దేశించిన దేవునికి ఈ మెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసు. అయినప్పటికీ వివాహమైన అనేక దంపతులు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవట్లేదు. దయచేసి గమనించి వివాహ జీవితాన్ని పొంది ఉన్న వివాహకులు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వింటూ దేవునితో
సహవాసం చేస్తే ఆయన మీకు గృహము, ఆస్తి, అంతస్తు, ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు ఆదికాండం యొక్క ఆరంభము, సృష్టి గురించి మనం నేర్చుకున్నాం. ఈ 2 ఎపిసోడ్లు మీరు చూసి విని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ 2 ఎపిసోడ్లో మీకు ఎటువంటి అభ్యంతరకరం అంటే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేసి ఈ పరిచయను మీరు కూడా బలపరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభు మీ జీవితాల్లో మెండైన శాంతి సమాధానంతో నింపి బలపరచునుగాక. ఆమేన్.